H5 మీడియాకి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 95,11,020 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ సంబంధిత లబ్ధిదారులకు గురువారం అందజేశారు. అదేవిధంగా 76 జీవో ద్వారా 64 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా 2 లక్షల రైతు రుణమాఫీలో భాగంగా లక్షలోపు రుణమాఫీని ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల సంక్షేమం అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తానని, అందుకు అందరి సహాయ సహకారాలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాజేశ్వరి జై రాజేశ్వరి లక్ష్మి చెక్కుల సందర్భంగా ఇలా మీటింగ్ పెట్టినందుకు ఇండ్ల పట్టాల గురించి కూడా కార్యక్రమాలు వచ్చింది. అవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన బెల్లంపల్లికి అభివృద్ధి కావాలి అని తీసుకున్న లక్షణం కింద ఇది ఒక కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇది ఒకటే కాదు, ఇక వచ్చే 6 నెలలు 1 year లోపల కూడా రకరకాలుగా ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఇవాళ ప్రత్యేకంగా రైతు సోదరులకు కూడా 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ అప్డేట్ చేస్తూ 6 గ్యారెంటీలలో 5 కంప్లీట్ చేసినాం. ఇంకొకటి ఉన్నది, ప్రత్యేకంగా మహాలక్ష్మి దాని కింద మహిళా సోదరులకు ఇచ్చే కార్యక్రమాన్ని నిన్ననే ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా. ఇవాళ దగ్గర 4 గంటలకు ఒక మనకు బెల్లంపల్లికి సంబంధించిన రైతు సోదరులకు పెద్ద ఎత్తున ₹1,00,000 పైన వాళ్ళకి అకౌంట్లో వేసి క్లియర్ చేసే కార్యక్రమాలు ఉంది. దాని ప్రెస్ మీట్లో కూడా మాట్లాడతాం. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల తర్వాత ఎట్లా ఒక్కొక్క స్టెప్ అవుతుంటుందో కొంచెం ఓపిక పట్టుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ళు చేసిన సమస్యలను మళ్ళీ ఒక్కసారి మెల్లగా చేయాలంటే ఒక్క ఓవర్ నైట్లో కావు. ఇప్పటికి 6 నెలలు ఇది. దీని తర్వాత కూడా టేకప్ చేసే కార్యక్రమాల కింద స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్స్ ప్రిపేర్ చేసినాం. నిన్ననే డిఎంఎఫ్టీ కింద కూడా రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్న సీఎం గారికి. ప్రోగ్రెస్ ఎట్లా చేస్తే బాగుంటుందా మన కౌన్సిలర్లు కూడా వర్క్ ఇచ్చే కార్యక్రమం ద్వారా అందరు కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ మీరందరూ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ